సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడదాం అంటే వర్క్ ఫ్లో రూల్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? వాట్ ఈస్ వర్క్ ఫ్లో రూల్స్? వర్క్ ఫ్లో రూల్స్ అంటే ఏంటి? వర్క్ ఫ్లో రూల్స్ అనేది ఆటోమేటెడ్ ప్రాసెస్ అనమాట. సో మనం స్పెసిఫిక్గా ఏం చేయకపోయినా ఒక క్రైటీరియా యాక్షన్స్ ద్వారా మనం ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తాం. సో ఇప్పుడు వ్యాలిడేషన్ రూల్స్ అంటే మనం వెళ్ళి వ్యాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేస్తాం కదా. సో అలాగే వర్క్ ఫ్లో రూల్స్ని ఒక క్రైటీరియా ద్వారా మనం మన కండిషన్ తగినట్టుగా మ్యాచ్ చేసుకొని రూల్స్ రాసుకుంటాం మనం. సో అది రూల్స్ రాసుకున్న తర్వాత మనకు రికార్డ్ని సేవ్ చేసిన తర్వాత ఇది వర్క్ ఫ్లో రూల్ అని ఫైర్ అవుతుంది. సో వ్యాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది? After saving the record. While saving the record. While saving the record or before saving the record? Before saving the record. So before saving the record. So record ni save చేయకముందే మనకు వ్యాలిడేషన్ రూల్ అనేది ఫైర్ అవుతుంది. సో కమింగ్ టు వర్క్ ఫ్లో రూల్స్. సో వర్క్ ఫ్లో రూల్స్ ఎప్పుడు ఫైర్ అవుతుందంటే రికార్డ్ని సేవ్ చేసిన తర్వాత, ఆఫ్టర్ సేవింగ్ ద రికార్డ్. ఓకేనా? సో రికార్డ్ని ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో దాని తర్వాత ఈ వర్క్ ఫ్లో రూల్స్ అనేవి ఫైర్ అవుతాయి. ఓకేనా? సో ఈ వర్క్ ఫ్లో రూల్స్లో మెయిన్గా మనకు 4 యాక్షన్స్ ఉంటాయి. ఏంటివంటే అవి ఫీల్డ్ అప్డేట్, టాస్క్, ఈమెయిల్ అలర్ట్, అవుట్బౌండ్ మెసేజ్. సో 4 ఉంటాయి. ఏముంటాయి? ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, టాస్క్, అవుట్బౌండ్ మెసేజ్. సో ఈ 4 యాక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ 4 యాక్షన్స్ని మనం వర్క్ ఫ్లో రూల్స్ ద్వారా ఫైర్ చేస్తాం. సో అవి ఎప్పుడు ఫైర్ అవుతాయి? ఆ యాక్షన్స్ ఎప్పుడు ఫైర్ అవుతాయి? దానికి ఎవాల్యుయేషన్ క్రైటీరియా అని 3 ఉంటాయి. ఒకటి, వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ రికార్డ్. సో ఫస్ట్ టైం మనం రికార్డ్ని క్రియేట్ చేసుకున్నప్పుడు వ్యాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వాలా, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ మీకు ఎప్పుడు ఫైర్ కావాలనుకుంటే ఎప్పుడైనా రికార్డ్ని క్రియేట్ చేసినా, సేమ్ రికార్డ్ని ఎడిట్ చేసినా. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రం, రికార్డ్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం. సెకండ్, రికార్డ్ని ఎడిట్ చేసినా, క్రియేట్ చేసిన. సెకండ్ కండిషన్. మూడో కండిషన్ ఏంటంటే రికార్డ్ని క్రియేట్ చేసినా, ఎడిట్ చేసినా సబ్సీక్వెంట్లీ మ్యాచ్ క్రైటీరియా. అంటే మనం ఇచ్చిన కండిషన్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో సో అక్కడికి స్టాప్ అయిపోతుంది అది. ఓకేనా? మనం ఇచ్చిన థర్డ్ కండిషన్లో మనం ఏదైతే క్రైటీరియా ఇచ్చింటామో సో అది ఒకసారి మ్యాచ్ అయ్యింది అంటే ఆ రికార్డ్ని మనం ఎప్పుడు ఎడిట్ చేసి సేవ్ చేసినా మనకి ఆ రూల్ అనేది ఫైర్ అవ్వదు. సో ఈ 3 ఎవాల్యుయేషన్ క్రైటీరియాని బేస్ చేసుకొని 4 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి మనకి. ఓకేనా? సో ఏమేమి ఉండే యాక్షన్స్ 4? సో ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, టాస్క్, అవుట్బౌండ్ మెసేజ్. ఓకేనా? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ ఫ్లో రూల్స్ అంటే ఏమని అడుగుతారు. సో వర్క్ ఫ్లో రూల్ అంటే ఏంటి? ఇట్స్ ఏ ఆటోమేటెడ్ ప్రాసెస్. సో ఆఫ్టర్ సేవింగ్ ద రికార్డ్ the work flow rules will be fire. So in work flow rules we have 4 actions will be there. So email alert, task, field update and outbound message. These are the 4 actions, and apart from that we have 3 criteria rules will be there, evaluation rules will be there. Like one should be the every time record is created. Second condition should be the record created and edited. Third condition, record created, edited and subsequently criteria match. So these are the 3 evaluation criteria. సో మనకు ఇవి ఎలా ఫైర్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వర్క్ ఫ్లో రూల్స్ అనేవి ఓన్లీ సేమ్ ఆబ్జెక్ట్ పైన మాత్రమే ఫైర్ అవుతాయి. ఓకేనా? ఓన్లీ సేమ్ ఆబ్జెక్ట్ పైన మాత్రమే ఫైర్ అవుతాయి. దానికి రిలేటెడ్గా ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిలో ఫైర్ అవ్వవు. సో వాటిలో మీకు ఫైర్ కావాలనుకుంటే వీ కెన్ గో విత్ ప్రాసెస్ బిల్డర్. ప్రాసెస్ బిల్డర్లో నుంచి మనం చైల్డ్ రికార్డ్స్ని కూడా అందులో నుంచి మనం ఫైర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వర్క్ ఫ్లో రూల్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అనిల్, ఏంటి యాక్షన్స్ ఏంటి మనకు వర్క్ ఫ్లో రూల్స్లో? ఏం యాక్షన్స్ ఉన్నాయి? ఫోర్ యాక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? అవుట్బౌండ్, టాస్క్, ఈమెయిల్, జగన్ నువ్వు?
టాస్క్, అవుట్బౌండ్, ఈమెయిల్, ఫీల్డ్ అప్డేట్. సో 4 యాక్షన్స్ ఉంటాయి. తర్వాత ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏంటి జగన్? 3 కండిషన్ ఏంటి అక్కడ? అవాల్యుయేషన్ క్రైటీరియా వచ్చేసి 3 రూల్స్ ఉంటాయి. రికార్డ్ ని క్రియేట్ చేసినప్పుడు ఒకటి, ఇంకో సెకండ్ వన్ వచ్చేసి క్రియేట్ చేసిన, ఎడిట్ చేసిన, థర్డ్ వన్ వచ్చేసి రికార్డ్ ని క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు మళ్ళా క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు. ఓకే. సో ఈ 3 కండిషన్స్ని మనము బేస్ చేసుకొని ఈ ఎవాల్యుయేషన్ క్రైటీరియాని బేస్ చేసుకొని ఆ 4 యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. సో ఎలా ఫైర్ అయితే చూద్దాం. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి? సర్చ్ బాక్స్లోకి వెళ్ళేసి వర్క్ ఫ్లో రూల్స్ అండ్ అప్రూవల్ ప్రాసెస్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ కింద వర్క్ ఫ్లో రూల్స్ అండ్ అప్రూవల్ ప్రాసెస్ ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళేసి వర్క్ ఫ్లో రూల్స్, సో దీన్ని క్లిక్ చేసినామంటే ఇలా వస్తుంది మీకు అండర్స్టాండింగ్ ఆఫ్ వర్క్ ఫ్లో. సో మీకు ఎప్పుడైనా ఇది మళ్ళీ నెక్స్ట్ టైం కనిపించకూడదు అనుకుంటే డోంట్ షో మీ దిస్ పేజ్ అగైన్ అని క్లిక్ చేసినామంటే నెక్స్ట్ టైం మీకు ఇది చూపించదు. సో కంటిన్యూ. ఇక్కడ మనకు వర్క్ ఫ్లో రూల్స్ రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఆల్ వర్క్ ఫ్లో రూల్స్. సో మనకి వ్యూ అయితే ఏం క్రియేట్ చేసుకోలేదు, ఎందుకంటే వర్క్ ఫ్లో రూల్స్ మనకి ఏం లేవు. ఓకేనా? సో మనకు ఇప్పుడు వర్క్ ఫ్లో రూల్స్ని ఎప్పుడు ఎలా ఫైర్ చేసుకోవాలనేది ఫస్ట్ కండిషన్. కండిషన్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక కేస్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా? సో కేస్ అనే ఆబ్జెక్ట్లో ఈ కేస్ అనేది క్లోజ్ అయ్యి ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ ఉన్నది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ కేస్ అనేది క్లోజ్ అయ్యి ఉండకూడదు. సో క్లోజ్ కేస్ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇది ఆప్షన్ ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంటే క్లోజ్ కేస్ అని తెలుస్తుంది. సో ఇది ఓపెన్ కేస్. ఓకేనా? సో ఇప్పుడు నాకు కండిషన్ ఏంటంటే ప్రయారిటీ. ఈ ప్రయారిటీ హై ఉన్నప్పుడు మాత్రమే నాకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకేనా? సో ఒక యూజరు ఒక కేసు క్రియేట్ చేస్తాడు. సో కేసు ఏం కేసు? అది ఓపెన్ కేసు ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కండిషన్ కేసు ఓపెన్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే నాకు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే, లోలో ఉన్న మీడియంలో నాకు అనవసరం, ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే నాకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వాలి. ఎవరికి క్రియేట్ అవ్వాలి? ఇక్కడ ఓపెన్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓపెన్ యాక్టివిటీస్లో టాస్క్ అనేది నాకు క్రియేట్ అయిపోవాలి. ఏమని అయిపోవాలి అంటే సో కేసు వచ్చింది, ఇది ప్రయారిటీ హైలో ఉంది, సో వెంటనే నాకు టాస్క్ అసైన్ చేయండి, ఈ కేసుకి సంబంధించిన టాస్క్ అసైన్ చేయండి అని ఇక్కడ నాకు టాస్క్ క్రియేట్ అయిపోవాలి. ఓకేనా? అదే నాకు ఫస్ట్ కండిషన్, ఫస్ట్ యాక్షన్ టాస్క్ని క్రియేట్ చేయడం. సో సెకండ్ యాక్షన్ ఏంటి? ఫీల్డ్ అప్డేట్. ఓకేనా? సెకండ్ కండిషన్ ఏంటంటే ఫీల్డ్ అప్డేట్. సెకండ్ యాక్షన్ ఫీల్డ్ అప్డేట్. ఇక్కడ నాకు ప్రయారిటీ హై ఉన్నప్పుడు నాకు ఈ స్టేటస్ అనేది ఎస్కలేటెడ్ అవ్వాలి. అర్థమవుతుందా? ప్రయారిటీ హై ఉన్నప్పుడు నాకు స్టేటస్ అనేది ఎస్కలేటెడ్ అయిపోవాలి డైరెక్ట్గా. సో ఇది ఫీల్డ్ అప్డేట్. ఓకేనా? ఈ ఫీల్డ్ అనేది నాకు ఎస్కలేటెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? ప్రయారిటీ హై ఉన్నప్పుడు ఈ స్టేటస్లో ఆటోమేటిక్గా ఈ ఎస్కలేటెడ్ అనే దాన్ని అప్డేట్ అయిపోవాలి. ఓకేనా? ఇది ఫీల్డ్ అప్డేట్. తర్వాత ఇంకో కండిషన్ ఏమంటే నాకు ఈ ప్రయారిటీ హై తర్వాత ఎస్కలేషన్. ఓకేనా? ప్రయారిటీ హై ఉండాలా, ఎస్కలేషన్ అయి ఉండాలా, లేకపోతే జస్ట్ ప్రయారిటీ హై ఉన్నప్పుడు నాకు ఒక ఈమెయిల్ అలర్ట్ వెళ్ళాలా. ఎవరికి వెళ్ళాలా? సో పర్సన్. థర్డ్ యాక్షన్ ఈమెయిల్ అలర్ట్. ఓకేనా? థర్డ్ యాక్షన్ ఈమెయిల్ అలర్ట్. ప్రయారిటీ హై ఉన్నప్పుడు నాకు బ్యాక్ ఎండ్లో నుంచి ఒక ఈమెయిల్ వెళ్ళాలి. స్పెసిఫిక్గా ఎవరైతే వర్క్ చేస్తారో ఆ టాస్క్ మీద ఆ యూజర్కి ఒక ఈమెయిల్ అలర్ట్ వెళ్ళాలి. ఏమని వెళ్ళాలి? సో కేసు వచ్చింది, కుడ్ యూ ప్లీజ్ వర్క్ ఆన్ దట్ అని ఒక టెంప్లెట్ ఈమెయిల్ సో పర్సన్కి వెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ ఈ 3 యాక్షన్స్ చూద్దాం మనం. అవుట్బౌండ్ మెసేజ్ అనేది ఇంటిగ్రేషన్ సంబంధించింది. ఈ యాక్షన్స్ అయిపోయిన తర్వాత అది చెప్తాను నేను, అవుట్బౌండ్ మెసేజ్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఈ 3 యాక్షన్స్ ఎలా ఫైర్ అవుతాయి చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళేస్తే వర్క్ ఫ్లో రూల్స్, న్యూ రూల్. సో మనం ఏ ఆబ్జెక్ట్ పైన రాయాలనుకుంటున్నాం, ఈ రూల్ని ఏ ఆబ్జెక్ట్ పైన రాయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. కేస్. నెక్స్ట్ ఇక్కడ మనకు రూల్ నేమ్ కావాలి. నేను కేస్ అప్డేట్ కానీ లేకపోతే కేస్ ఇష్యూ అని ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటా, సంథింగ్ మీద ఏదైనా ఇచ్చుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు ఎవాల్యుయేషన్ క్రైటీరియా అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు. సో ఇక్కడ చూడండి క్రియేటెడ్, ఫస్ట్ కండిషన్ క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా.
సో ఈ మూడో కండిషన్ ఏంటంటే నేను ఎప్పుడైతే క్రైటీరియా ఇచ్చింటానో అది మ్యాచ్ అయితే, మ్యాచ్ అయిన తర్వాత ఆ రికార్డ్ని సేవ్ చేసి ఎడిట్ చేసి సేవ్ చేసిన అప్పుడు ఫైర్ కాకూడదు. జస్ట్ మ్యాచ్ క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు అక్కడికి స్టాప్ అయిపోవాలి. సో అది కండిషన్. సరే, అది ఫస్ట్ క్రియేటెడ్ రికార్డ్ అయినా చూద్దాం. సో నా ఫస్ట్ కండిషన్ ఏంటి? కేసు క్లోజ్ అవ్వకూడదు ఫస్ట్. సో కేస్ క్లోజ్డ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రూ. సో ఎక్కడైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఇన్సర్ట్. తర్వాత సెకండ్ కండిషన్ ఏంటి? కేసు ప్రయారిటీ. కేసు ప్రయారిటీ ఈక్వల్ టు హై. ఓకేనా? సో ఇది నా కేసు యొక్క కండిషన్. కేసు క్లోజ్ అయి ఉండకూడదు అంటే నేను ఇప్పుడు తీసుకోవాలి, కేసు క్లోజ్డ్ నాట్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏమి? ఈ కేసు క్లోజ్ కాకున్నప్పుడు, ఓకేనా, నాట్ ఈక్వల్ టు ట్రూ. తర్వాత ప్రయారిటీ ఈక్వల్ టు హై. ప్రయారిటీ అనేది ఇక్కడ ఉంటుంది మనకు. సో ఈ ప్రయారిటీ అనేది హైలో ఉండాలి. హైలో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఈ వర్క్ ఫ్లో రూల్ అనేది ఫైర్ అవ్వాలి. ఎప్పుడు ఫైర్ అవ్వాలి? రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు. ఫస్ట్ కండిషన్ రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే. ఓకేనా? సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు యాక్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడికి వెళ్తే ఇమీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకు టాస్క్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్, అవుట్ బౌండ్ మెసేజ్, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ యాక్షన్స్ ఉంటే మీరు ఏమైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్షన్స్ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ 4ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టాస్క్. సరే, టాస్క్ అసైన్ టు ఎవరికి అసైన్ చేయాలి? మన ఆర్గ్లో ఉన్న యూజర్స్కి అసైన్ చేయాలి. సో నేను అనిల్ అనే ఒక యూజర్కి అసైన్ చేస్తున్నా. సబ్జెక్ట్ ఎస్కలేషన్. సో డేట్, డ్యూ డేట్ ఎప్పుడు? మనకి ట్రిగ్గర్ ఫైర్ అయిన తప్పటి నుంచి, ట్రిగ్గర్ డేట్ అంటే ఈ రికార్డ్ ఎప్పుడైతే సేవ్ అవుతుందో ప్లస్ 1 డేనో లేకపోతే 2 డేస్ ఎప్పుడు మీకు కేసు అసైన్ అవ్వాలనుకుంటారో అప్పుడు. ఓకేనా? ఇక్కడ స్టేటస్ నాట్ స్టార్టెడ్, ప్రయారిటీ నార్మల్. ఎందుకంటే ఇప్పుడే కావాలనుకుంటే 0 పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు, అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎంటీ అయినా వదులుకోవచ్చు. ఓకేనా? మ్యాండేటరీ అయితే కాదు, ఇది మాత్రం మ్యాండేటరీ. ఓకేనా? సో ఈ టాస్క్ సంబంధించిన ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ పెట్టుకోవచ్చు. సో సేవ్ అండ్ న్యూ. ఎస్కలేషన్ 1. ఓకే, సో సేవ్ అండ్ న్యూ. ఓకే, సారీ, సేవ్ అండ్ న్యూ కొడితే మళ్ళీ ఇంకో టాస్క్ అడుగుతుంది, క్యాన్సిల్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనకు 2 టాస్క్స్ ఉన్నాయి. సో ఇది ఇంతకుముందు క్రియేట్ చేసింది, దీన్ని క్లోజ్ చేయండి. డేస్ +1 ఉంది. సో ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన టాస్క్. ఓకేనా? సో ఇది మనకు కేసు ఇష్యూ అనేది మనం క్రియేట్ చేసిన వర్క్ ఫ్లో రూల్. కేసు ఇష్యూ అనేది మన కండిషన్ అంటే కేస్ క్లోజ్ నాట్ ఈక్వల్ టు ట్రూ అండ్ కేస్ ప్రయారిటీ హై ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ టాస్క్ అనేది ఫైర్ అవ్వాలి. ఎప్పుడు ఫైర్ అవ్వాలి? రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రం ఫైర్ అవ్వాలి. రైట్? సో ఇప్పుడు మనం రూల్ రాసుకున్నాం. సో దాని కింద యాక్షన్స్లో టాస్క్ అనే దాన్ని యాడ్ చేసుకున్నాం. రైట్? ఇప్పుడు నేను దీని రూల్ని యాక్టివేట్ చేస్తాను. సో ఇన్యాక్టివ్లో ఉంది కదా, యాక్టివేట్. సో యాక్టివేట్ చేసినాం. రైట్? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చెక్ చేయాలి? ఇక్కడ చూడండి, ఓపెన్ యాక్టివిటీస్లో ఏం లేవు. రైట్? మనము కొత్తగా రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే. సో నేను క్లోన్ చేసుకుంటున్నా రికార్డ్ని. క్లోన్ చేసుకున్నప్పుడు ఓకేనా, ఇక్కడ స్టేటస్ దీనికి సంబంధం లేదు మనకి, ఎందుకంటే మనం ఫీల్డ్ అప్డేట్ చేయట్లేదు. సో ప్రయారిటీ లో, మీడియం, హై. సో మన ప్రయారిటీ ఏంటి? హైలో ఉన్నప్పుడు మాత్రమే మనకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వాలి. సో సేవ్. ఓపెన్ యాక్టివిటీస్లో టాస్క్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో దీన్ని ఓపెన్ చేస్తే ఇట్లా సిఎల్ఎస్ని రైట్ క్లిక్ ఓపెన్ చేస్తే ఎస్కలేషన్ టాస్క్ ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో కేస్ డీటెయిల్స్ ఉంటాయి, దానికి సంబంధించినవి ఇవన్నీ వస్తాయి. ఒక్క నిమిషం మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో సబ్జెక్ట్ ఉంది కదా, దీని ఎస్కలేషన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ టాస్క్ డీటెయిల్స్, టాస్క్ అనేది ఎస్కలేషన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక అటాచ్మెంట్లో ఇస్తారు. ఓకేనా? లేదంటే ఇక్కడ కామెంట్స్ ఉంటాయి కదా, ఈ కామెంట్స్ రూపంలో మనకి దీనికి సంబంధించిన కేసు అనేది మనకు అసైన్ చేస్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు మన కండిషన్ ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో ఫస్ట్ కండిషన్ ఏంటి? రికార్డ్ని సేవ్ చేసినప్పుడు మాత్రమే, కొత్త రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే. సరేనా? ఇప్పుడు నేను ఇదే రికార్డ్ని
ఇదే రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తున్నా. సో అయ్యిందా? ఓపెన్ యాక్టివిటీస్లో ఇంకో టాస్క్ క్రియేట్ అయిందా? ఇంతకుముందు ఒక టాస్కే ఉంది. సో ఈ రికార్డ్ని ఇప్పుడు నేను ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టాస్క్ అనేది మళ్ళీ ఫైర్ అయిందా? వర్క్ ఫ్లో రూల్ మళ్ళీ ఫైర్ అయిందా? కాలేదు. ఎందుకు కాలేదు? మనము ఇక్కడ వర్క్ ఫ్లో రూల్స్లో ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏం తీసుకున్నాం? ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే. ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే. అది ఎప్పుడు? ఈ కండిషన్స్ మ్యాచ్ అయ్యి రికార్డ్ని కొత్తగా క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనకు టాస్క్ అవుతుంది, టాస్క్ క్రియేట్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం సెకండ్ కండిషన్. సో రికార్డ్ క్రియేట్ అయినప్పుడు కానీ లేకపోతే ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్, ప్రతిసారి ఈ క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు, క్రైటీరియా బేస్ చేసుకొని రికార్డ్ క్రియేట్ అయినా ఎడిట్ అయినా మనకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వాలి. సో సేవ్. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకి ఒక కేసే ఉంది ఇక్కడ, రైట్? ఐ మీన్ ఒక టాస్కే ఉంది. సో దీన్ని నేను ఎడిట్ చేస్తున్నా, ఎడిట్ చేసి సేవ్ చేస్తున్నా. క్రియేట్ అయిందా ఇంకో టాస్క్? ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్తగా ఇంకో కేసుని క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు టాస్క్ క్రియేట్ అయింది, రైట్? అదంటే ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు టాస్క్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను కొత్తగా ఇంకో రికార్డ్ని క్రియేట్ చేస్తాను, ఐ మీన్ ఇంకో కేసుని క్రియేట్ చేస్తున్నా. క్లోన్ చేసుకున్నాను. సో సేవ్ చేస్తున్నాను. టాస్క్ క్రియేట్ అయిపోయిందా? సో ఇంతకుముందు నేను సేవ్ చేసిన రికార్డు వేరే రికార్డు, ఓకేనా? ఇది నేను కొత్తగా క్లోన్ చేసుకున్న రికార్డు మళ్ళీ, ఓకేనా? కావాలంటే మీరు చూడండి, కేసెస్లోకి వెళ్ళండి మళ్ళీ, కంట్రోల్ ఎఫ్, కేసెస్, చూడండి. ఫస్ట్ కేసు ఇందాక ఇప్పుడు నేను క్రియేట్ చేసిన కేసు ఇది 35 అనేది ఒక కేసు, రీసెంట్గా క్రియేట్ చేసిన కేసు. ఇంతకుముందు 34 ఓపెన్ చేస్తే మీకు ఇంతకుముందు 2 టాస్క్లు ఉన్న కేసు వస్తుంది, ఓకేనా? కావాలంటే ఈ రికార్డ్ని మళ్ళీ ఎడిట్ చేయండి. ప్రయారిటీ హై ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు టాస్క్ క్రియేట్ అవ్వాలి. సో సేవ్. టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది, ఓకేనా? టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. రికార్డ్ని ఎడిట్ చేసినప్పుడు టాస్క్ క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కొత్తగా కేసు అనే రికార్డ్ని కొత్తగా క్రియేట్ చేసిన టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? ఇప్పుడు మనం 2 కండిషన్స్ చెక్ చేసాం, ఓకేనా? ఏ కండిషన్స్? ఫస్ట్ రికార్డు క్రియేట్ అయినప్పుడు, తర్వాత క్రియేటెడ్, తర్వాత ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్. ఈ 2 కండిషన్ చెక్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు నేను థర్డ్ కండిషన్ చెక్ చేసుకోవాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే చూడండి, క్రియేట్ అయినప్పుడు అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్, ఎప్పుడైనా కూడా ఎడిట్ చేసినప్పుడు, తర్వాత సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా, ఎడిట్ చేసిన తర్వాత మనం ఏదైతే క్రైటీరియా మ్యాచ్ అవుతుందో అప్పటి వరకు రికార్డు ఫైర్ అవుతుంది. ఒకసారి మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తే ఫైర్ అవ్వదు, ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు నేను ప్రయారిటీ హైలో పెట్టుకున్నా, ఓకేనా? ఇప్పుడు నేను ప్రయారిటీ లోలో పెట్టుకుంటా. లోలో పెట్టుకొని సేవ్ చేస్తే మనకి ఇక్కడ టాస్క్ క్రియేట్ అవుతుందా? ప్రయారిటీ హై ఆడ ఎడిట్ చేయాలా? ఇక్కడ నేను ప్రయారిటీ హై కాకుండా లోలో పెట్టుకుంటాను. లోలో పెట్టుకొని సేవ్ చేస్తా. రికార్డ్ క్రియేట్ అవుతుందా? లేదు. అవ్వదు కదా? సో సేవ్. టాస్క్ అనేది క్రియేట్ అవ్వలేదు. సరే నెక్స్ట్ మీడియం పెట్టుకొని సేవ్ చేస్తా. టాస్క్ క్రియేట్ అవుతుందా? అవ్వదు, రైట్? సరే ఇప్పుడు నేను ప్రయారిటీ హైలో పెడతా. హైలో పెట్టి సేవ్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది? అవుతుందా? రైట్. సో సేవ్ చేస్తున్నా. సో టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు మనకు థర్డ్ కండిషన్ ఏంటి? రికార్డ్ని క్రియేట్ చేసిన తర్వాత రికార్డ్ని ఎడిట్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్లీ క్రైటీరియా మ్యాచ్ అయినా. సో ఇప్పుడు నాకు ఈ రికార్డ్లో క్రైటీరియా మ్యాచ్ అయింది, ప్రయారిటీ హై అనేది మ్యాచ్ అయిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు ఈ రికార్డ్ని నేను ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తే నాకు టాస్క్ క్రియేట్ అవుతుందా? ఇంకొకటి క్రియేట్ అవుతుంది. నువ్వు జగన్? అవ్వదేమో కదా, క్లారిటీగా అవుతుందా లేదా? ఎస్ఆర్? అవ్వదు.
నువ్వు అనిల్? అవుతుంది, హైలో పెట్టి ఎడిట్ చేస్తే అవుతుంది. అవుతుంది. జగన్ నువ్వు కూడా అవుతుందా కాదా? హైలో పెట్టి చేస్తే అవుతుంది, ఎందుకంటే క్రైటీరియా మ్యాచ్ అవ్వదు కదా. అంటిల్ క్రైటీరియా మ్యాచ్ అవ్వకపోతుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనం తీసుకుంది ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో అవ్వదు గోపాల్. థర్డ్. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదంటే ఆల్రెడీ మ్యాచ్ అయింది కదా క్రైటీరియా. అవును, మ్యాచ్ అయితే అవ్వదా? ఎందుకు అవ్వదు మ్యాచ్ అయితే? కానీ థర్డ్ రూల్స్ లో చెప్తున్నారు కదా, మ్యాచ్ అయితే ఇది అవుతున్నాను. అవును, ఎప్పుడు ఆల్రెడీ మ్యాచ్ అయింది కాబట్టి మనకు ఒక టాస్క్ అనేది క్రియేట్ అయింది, రైట్? ఇంతకుముందు 3 టాస్క్స్ ఉన్నాయి, ఇప్పుడు 4 అనేది మ్యాచ్ అయింది కాబట్టి క్రియేట్ అయింది, రైట్? ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తే, ఎందుకంటే మనం ప్రయారిటీ అనేది హైలో ఉంది, ఆల్రెడీ మ్యాచ్ అయింది, ఒక టాస్క్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎడిట్ చేసి దీన్ని సేవ్ చేస్తే టాస్క్ అనేది మనకు క్రియేట్ అవ్వదు. ఓకేనా? క్రియేట్ అయింది, రైట్? 4 నుండి 5 అయింది. ఇప్పుడు చూడండి, ఎడిట్, సేవ్ అయినాయా? అయినాయి. మరి ఎందుకు కాదన్నారు? నేనంటే అయినా అవుతానన్నాను. అవుతుందన్నా, రైట్? జగన్ కానీ గోపాల్ నువ్వు అన్నావు కదా, అంటే మ్యాచ్ అయ్యేంత వరకు అవుతాయి, మ్యాచ్ అయిన తర్వాత ఇంకా కావాలి. అవునా? మన కండిషన్ ఏంటంటే, థర్డ్ కండిషన్ ఏంటంటే, ఎప్పుడైతే ఇది మనం సేవ్ చేసినామా కాదు, ఇక్కడ క్రైటీరియా సెలెక్ట్ చేసుకుని మనం సేవ్ చేసినామా? మరి సేవ్ చేయకపోతే ఎలా ఫైర్ అవుతుంది? సేవ్ చేయకుండా మనకి రికార్డ్ ఫైర్ అవ్వాలంటే ఎలా ఫైర్ అవుతుంది? అవ్వదు కదా. సో సేవ్, థర్డ్ కండిషన్ మనం ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చెక్ చేయాలి, రైట్? ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 6, రైట్? సరే, ఇప్పుడు నాకు దీన్ని మీడియం నుంచి హై వెళ్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు రికార్డ్ క్రియేట్ అవుతుందా? టాస్క్ క్రియేట్ అవుతుందా? లేదు, అవ్వదు, రైట్? సో 6 ఉంటాయి, 3 3 6 ఉంటాయి, రైట్? సో ఇప్పుడు నేను ప్రయారిటీ హై పెడతాను, పెడితే టాస్క్ క్రియేట్ అవుతుందా? అవుతుందా? అవుతుంది. జగన్ నువ్వు? అవుతుంది, రైట్? సేవ్. 1 2 3 4 5 6 7 7ది క్రియేట్ అయింది. ఎందుకంటే మనకు థర్డ్ కండిషన్ ఏంటంటే, రికార్డ్ని క్రియేట్ చేసిన, ఎడిట్ చేసిన, సబ్సిక్వెంట్లీ మ్యాచ్ క్రైటీరియా, అది మూడో కండిషన్ మనకి మ్యాచ్ అయింది. ఐ మీన్ మన ఫస్ట్ కండిషన్ అంటే ప్రయారిటీ హైలో ఉంటే మనకు ఖచ్చితంగా రికార్డ్ టాస్క్ అనేది క్రియేట్ అయిపోవాలి. అది నువ్వు క్రియేట్ తీసుకున్నా, క్రియేట్ ఎడిట్ తీసుకున్నా మ్యాచ్ అయిపోవాలి, రైట్? సో ఇప్పుడు మనకు క్రైటీరియా మ్యాచ్ అయింది, ప్రయారిటీ హై అనేది క్రైటీరియా మ్యాచ్ అయిపోయింది, అందుకే మనకు టాస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ 7 టాస్క్లు ఉన్నాయి, రైట్? క్రైటీరియా మ్యాచ్ అయింది కాబట్టి మనం దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తే ఇప్పుడు మనకు టాస్క్ క్రియేట్ అవుతుందా లేదా? ఆల్రెడీ మ్యాచ్ అయిందంటే అవ్వదు అనుకుంటా. అవ్వదు. నువ్వు జగన్? అవ్వదు. ఎందుకు అవ్వదబ్బా? నేను చేపిస్తాను, అవుతుంది. నేను చేపిస్తాను, మీరు అవ్వదు అన్నారు కదా, నేను చేపిస్తాను. సరే, నేను అవుతుందంటే కూడా క్రైటీరియా ఇన్వెస్ట్ చేసుకొని సేల్స్ పర్సన్ కూడా వచ్చినా కూడా చేయలేడు, అవ్వదు. అది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఐ విల్ డూ దట్ అంటాడు. నో, యూ కాంట్ డూ దట్ చెప్పేశాను, సేవ్. ఎందుకంటే ఒకసారి మ్యాచ్ క్రైటీరియా అయిపోయినాక 1 2 3 4 5 6 7, ఇంతకుముందు 7 ఉన్నాయి, ఇప్పుడు 7 ఉన్నాయి, రైట్? సో ఒకసారి క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత మనం ఎన్నిసార్లు ఎడిట్ చేసి సేవ్ చేసినా మనకు టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ 7 ఉంటాయి మనకు. కానీ ఆడ ఆప్షన్ ఇంకొకటి ఉంది, సేవ్ అండ్ న్యూ అని, దాన్ని కొడితే ఇది అవుదా? ఎడిట్ చేసి ఇక్కడ సేవ్ అండ్ న్యూ అని ఆప్షన్ ఉంది కదా. అవును, ఇది క్లిక్ చేస్తే క్రియేట్ అవుతుంది. ఎందుకు కాదు? సో మన కండిషన్ ఏంటి? థర్డ్ కండిషన్ ఏంటి? రికార్డ్ క్రియేట్ అయినా, ఎడిట్ అయినా, క్రైటీరియా మ్యాచ్ అయినా, అంటే క్రైటీరియా మ్యాచ్ అయితే అక్కడ స్టాప్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ రికార్డ్ టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. మన ఫస్ట్ కండిషన్లో ఏంటి? ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయితే మాత్రమే టాస్క్ క్రియేట్ అవుతుంది, అవునా? సెకండ్ కండిషన్ ఏంటి? రికార్డ్ క్రియేట్ అయినా, ఎడిట్ అయినా,
రికార్డు క్రియేట్ అయినా ఆ రికార్డ్ని ఎడిట్ చేసినా ఖచ్చితంగా టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఎన్నిసార్లు అయినా కానీ అది క్రియేట్ అయిపోతుంది. కానీ థర్డ్ కండిషన్ వచ్చేప్పటికి ఏంటి, రికార్డు క్రియేట్ అయినా టాస్క్ అవుతుంది, దాన్ని ఎడిట్ చేసినా టాస్క్ అవుతుంది. కానీ థర్డ్ కండిషన్లో ఇంకో స్పెషలైజేషన్ ఏముంది, క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు, క్రైటీరియా మ్యాచ్ అయితే టాస్క్ క్రియేట్ అవుతుంది, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ చేస్తే మాత్రం టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు, ఇంకా అక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు ఎడిట్ చేసి అది సేవ్ అండ్ న్యూ కొడితే క్రియేట్ అవుదా? సేవ్ అండ్ న్యూ కొడితే మనకు కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు సేవ్ అండ్ న్యూ అనేది ఏంటి, కొత్త రికార్డ్ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు సేవ్ అండ్ క్లోజ్ చేస్తే ఈ రికార్డ్ని క్లోజ్ అయిపోతుంది. సేవ్ అండ్ న్యూ కొట్టినామంటే ఏమవుతుంది, కొత్తగా కేసుని క్రియేట్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు చూడండి, కొత్తగా కేసుని క్రియేట్ చేస్తున్నాం. సో కొత్తగా కేసు క్రియేట్ అయినప్పుడు మనకి ప్రయారిటీ ఏమి ఉండాలి, మన కండిషన్ మ్యాచ్ కావాలంటే ప్రయారిటీ హైలో ఉంటేనే మన టాస్క్ క్రియేట్ అవుతుంది, అవునా? సరే, ఫస్ట్ రికార్డ్ని క్రియేట్ చేస్తే హైలో పెడుతున్నాం, సేవ్ చేస్తున్నాం. మ్యాండేటరీ సంథింగ్ సేవ్. టాస్క్ క్రియేట్ అయిందా? సో ఇప్పుడు మనకు క్రైటీరియా మ్యాచ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి నేను సేవ్ చేస్తే అవుతుందా? ఎడిట్ చేసి సేవ్ చేస్తే, రికార్డ్ సేవ్ చేస్తే టాస్క్ అనేది క్రియేట్ అవుతుందా, అవ్వదా? లేదు, అవ్వదు. జగన్ నువ్వు? అవ్వదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్రైటీరియాలో మ్యాచ్ అయిపోయింది. సో ఇదే కండిషన్ని మనం సెకండ్ రూల్కి అప్లై చేసినామే అనుకో. సో నేను క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైప్ ఎడిటెడ్, సో ఈ కండిషన్కి నేను అప్లై చేసినాను అనుకో. సో సెకండ్ కండిషన్ తీసుకున్నాను, సేమ్ రికార్డ్కి వెళ్ళండి, ఆల్రెడీ ఒక టాస్క్ ఉంది కదా, ఎడిట్, ఏం చేంజ్ చేయట్లేదు, సేవ్ చేస్తే నాకు కొత్తగా టాస్క్ అనేది క్రియేట్ అయిపోద్ది. చూడండి, సరే మళ్ళీ ఎడిట్ చేస్తాను, సేవ్ చేస్తాను, టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేసినా, ఎడిట్ చేసి సేవ్ చేసినా, సెకండ్ కండిషన్ తీసుకుంటే టాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఓకేనా? ఓన్లీ థర్డ్ కండిషన్లో మాత్రం క్రైటీరియా మ్యాచ్ అయినప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు ఎడిట్ చేసినా సేవ్ చేసినా మీకు అది టాస్క్ అనేది క్రియేట్ అవ్వదు. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాను మళ్ళీ. సో ఫస్ట్ కండిషన్లో ఏంటి, ఓన్లీ రికార్డు క్రియేట్ అయినప్పుడు మాత్రమే సేవ్. సేవ్. చూడండి, ఈ రికార్డ్ని నేను ఎడిట్ చేస్తున్నా, ఎడిట్ చేసి సేవ్ చేస్తే మనకు టాస్క్ అనేది క్రియేట్ అవ్వకూడదు, ఎందుకంటే రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే, అది న్యూ రికార్డ్ని మాత్రమే. సో దీన్ని ఎడిట్ చేస్తున్నాం మనం, ఎడిట్ చేసి సేవ్ చేస్తే టాస్క్ అనేది క్రియేట్ అవ్వకూడదు, అవ్వలేదు కదా. సో ఇప్పుడు మనం రికార్డ్ని కొత్తగా క్లోజ్ చేసుకుంటే మాత్రం కండిషన్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా టాస్క్ అనేది మనకు క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తే అవుతుందా, అవ్వదు. సో ఇవి ఎవాల్యుయేషన్ క్రైటీరియాస్, క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్, క్రియేటెడ్, ఎడిటెడ్, సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా. సో ఈ 3 ఎవాల్యుయేషన్ బేస్ చేసుకుని మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి, ఓకేనా? సో ఇప్పుడు నేను టాస్క్ మాత్రమే క్రియేట్ అవ్వడానికి ఒక టాస్క్ అనే యాక్షన్ని ఫైర్ చేసిన. సరే, దీని తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మనకు టాస్క్ తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఫీల్డ్ అప్డేట్. 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో ఎడిట్, ఓకే, క్యాన్సిల్. కింద మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఇది యాక్షన్ మన కండిషన్ అలాగే ఉంటుంది. తర్వాత కింద యాక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి, ఎడిట్. సో ఇక్కడ యాడ్ వర్క్ ఫ్లో యాక్షన్. ఇంకోటి ఏంటంటే, మీరు ఒక వర్క్ ఫ్లోలో 4 యాక్షన్స్ని పర్ఫామ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా? ఒక వర్క్ ఫ్లో రూల్స్లో 4 యాక్షన్స్ అయినా పర్ఫామ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్పెసిఫిక్గా వేరే వర్క్ ఫ్లో రూల్స్ రాసుకొని ఒక్కో దాంట్లో ఒక్కో యాక్షన్ అయినా మీరు పర్ఫామ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. సో నెక్స్ట్ యాక్షన్ నేను ఫీల్డ్ అప్డేట్ తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నాను, ఫీల్డ్ అప్డేట్. ఇక్కడ నేను అప్డేట్ స్టేటస్, కేసు ప్రయారిటీ హై ఉన్నప్పుడు దేన్ని అప్డేట్ చేయాలి. సో స్టేటస్ అనే ఫీల్డ్ని అప్డేట్ చేయాలి. స్టేటస్లో ఏ వాల్యూని అప్డేట్ చేయాలి, ఎస్కలేటెడ్ అనే ఫీల్డ్ని అప్డేట్ చేయాలి. సో సేవ్. ఇక్కడ స్పెసిఫిక్గా ఆబ్జెక్ట్లో ఏ ఫీల్డ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని, మీరు ఏ వాల్యూ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. సేవ్ చేసి డన్.
సేమ్ కండిషన్ ఇక్కడ మన వర్క్ ఫ్లో రూల్ కండిషన్ మాత్రం సేమ్. కేసు అనేది క్లోజ్ అవ్వకూడదు, అట్ ది సేమ్ టైం ప్రయారిటీ హై ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫీల్డ్ అనేది అప్డేట్ అవ్వాలి. ఓకేనా? సో ఇందులో మనకి సేమ్ ఈ 3 కండిషన్స్ మళ్ళీ అప్లికబుల్. ఈవెన్ టాస్క్ అయినా కూడా, ఫీల్డ్ అప్డేట్ అయినా కూడా, లేకపోతే అవుట్ బౌండ్ మెసేజ్ కైనా, ఇంకో యాక్షన్ కైనా, ఈ 3 అనేవి సేమ్ క్రైటీరియా. ఇందాక మనం ఏదైతే రికార్డ్ని క్రియేట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ క్రైటీరియా మ్యాచ్ చేసుకున్నామో, సో ఈ 3 కండిషన్స్ టాస్క్ కూడా, ఐ మీన్ ఫీల్డ్ అప్డేట్ కూడా సేమ్గా ఉంటుంది. సరే, సెకండ్ కండిషన్ చూస్తాను నేను. సో క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైప్ ఎడిటెడ్, రైట్? ఈ కండిషన్ చెక్ చేస్తాం. సేవ్ చేసిన, రైట్? సరే జగన్, ఇప్పుడు నాకు చెప్పు, రికార్డ్ని ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ చేసిన తర్వాత నేను ప్రయారిటీ ఇక్కడ మీడియం ఇచ్చేస్తా. మీడియం ఇచ్చి సేవ్ చేస్తా. సో సేవ్ చేస్తే నాకు టాస్క్ క్రియేట్ అవుతుందా? సరే, ఫీల్డ్ అప్డేట్ అవుతుందా అనిల్ నువ్వు? ఫీల్డ్ అప్డేట్ స్టేటస్ అనే దాంట్లో నాకు ఎస్కలేటెడ్ అనేది అప్డేట్ అవుతుందా? అప్డేట్ అవుతుందా? ఇప్పుడు హై ప్రియారిటీ హై తీసుకుంటే స్టేటస్ ఎస్కలేట్ అవ్వాలా? ప్రయారిటీ హై తీసుకుంటే నాకు టాస్క్ క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ యాక్షన్ టాస్క్ క్రియేట్ అవ్వాలి. సెకండ్ యాక్షన్ ఏంటి? స్టేటస్ అనేది ఇక్కడ ఎస్కలేట్ అనేది అప్డేట్ అయిపోవాలి, రైట్? సో టాస్క్ క్రియేట్ అయింది, స్టేటస్ ఎస్కలేటెడ్ అయింది, రైట్? సరే, ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేస్తాను. ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుంది? క్రియేట్ అవుతుంది. ఏంది క్రియేట్ అవుతుంది? సెకండ్ క్రైటీరియా ఇచ్చినాం. అదే ఏం క్రియేట్ అవుతుంది? టాస్క్ క్రియేట్ అవుతుంది. టాస్క్ క్రియేట్ అవుతుంది. ఇంకా అంతే, ఇంకేం అవ్వదు, రైట్? సో సేవ్ చేస్తే మనకు ఏమవుతుంది? టాస్క్ అనేది మాత్రం క్రియేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ అండ్ క్రియేటెడ్ కండిషన్ తీసుకున్నాం కాబట్టి టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ ఫీల్డ్ అనేది ఆల్రెడీ అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడ చేంజ్ అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ మీరు ప్రయారిటీ హైలో నుంచి మీడియం చేంజ్ చేసుకున్నా ఒకసారి అప్డేట్ అయిన స్టేటస్ మళ్ళీ చేంజ్ అవ్వదు. సేవ్ అలాగే ఉంటుంది స్టేటస్. ఓకేనా? ఇక్కడ టాస్క్ ఏం క్రియేట్ అవ్వదు, ఎందుకంటే మన క్రైటీరియా అనేది మ్యాచ్ కాలేదు. సరే, ఇప్పుడు నేను స్టేటస్ని న్యూగా తీసుకొని సేవ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు 3 టాస్క్ ఉన్నాయి. సో ఇక్కడ మన కండిషన్ ఏం మ్యాచ్ కాలేదు. సో ఇక్కడ నేను ప్రయారిటీ హై తీసుకొని సేవ్ చేస్తే ఏ యాక్షన్స్ పర్ఫార్మ్ అవుతాయి? ఎన్ని యాక్షన్స్ ఫైర్ అవుతాయి? 2 అవుతాయి. ఏమేమి అవుతాయి? ఫస్ట్ టాస్క్ క్రియేట్ అవుతుంది. ఓకే. సెకండ్ వన్ స్టేటస్ ఎస్కలేట్ అవుతుంది. రైట్. సో సేవ్ చేస్తే స్టేటస్ ఎస్కలేటెడ్ అయిపోయింది, టాస్క్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ మనం కండిషన్ చేంజ్ చేసుకున్నామంటే, సెకండ్ కండిషన్ కాకుండా మనం ఫస్ట్ కండిషన్కి వెళ్ళినామైతే ఏమవుతుంది? ఫస్ట్ కండిషన్ తీసుకుంటే ఏమవుతుంది? సో ఇప్పుడు నేను దీన్ని పోయి ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేస్తే ఏమవుతుంది? నాకు ఎడిట్ చేసి సేవ్ చేస్తాను. టాస్క్ క్రియేట్ అవుతుంది. నువ్వు అనిల్ క్రియేట్ అవ్వదు, ఆల్రెడీ ఉంది కదా. ఎందుకంటే ఆల్రెడీ ఉంది. మన కండిషన్ ఏంటంటే, ఏం కండిషన్ తీసుకున్నాం అనమాట? ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే మనం ఎడిట్ చేస్తున్నాం. ఎలా టాస్క్ క్రియేట్ అవుతుంది? అవ్వదు. సో మనం కొత్తగా క్లోన్ చేసుకున్నా లేకపోతే కొత్తగా రికార్డ్ క్రియేట్ చేస్తే మాత్రం మనకు ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు మాత్రమే సేవ్ చేస్తే మనకు టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం స్టేటస్ అనేది ఎస్కలేట్ అయిపోతుంది. ఓకేనా? టాస్క్ క్రియేట్ అయింది, స్టేటస్ ఎస్కలేటెడ్ అయిపోయింది. ఓకేనా? సో సేమ్ కండిషన్. ఇంకో థర్డ్ కండిషన్ ఏంటి మనకు? థర్డ్ కండిషన్ తీసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది జగన్? థర్డ్ కండిషన్ తీసుకుంటే ఎడిట్ చేసిన ఇంకా మ్యాచ్ క్రైటీరియా అయితే ఏమవ్వదు. అంటే వన్స్ ఒకసారి మాత్రమే. ఒకసారి మనకు మ్యాచ్ అయిందంటే, క్రైటీరియా మ్యాచ్ అయిందంటే అక్కడతో స్టాప్ అయిపోతుంది. మీరు ఎన్నిసార్లు దాన్ని ఎడిట్ చేసి సేవ్ చేసినా
టాస్క్ ఫీల్డ్ అప్డేట్ అనేది Task. అవ్వదు, జరగదు. ఓకేనా? సో అనిల్, ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో ఏమేమి ఉంటాయి చెప్పు, 3 కండిషన్స్. ఒకటి క్రియేట్ ఒకటి, ఇంకొకటి క్రియేట్ అండ్ ఎడిట్, ఓకే, ఇంకొకటి క్రియేట్ ఎడిట్ విత్ మ్యాచింగ్ ఆఫ్ ది క్రైటీరియా. మ్యాండేటరీ క్రైటీరియా. ఓకే, జగన్ ఏం యాక్షన్స్ ఉన్నాయి చెప్పు, ఏ యాక్షన్స్ ఉన్నాయి చెప్పు. 4 యాక్షన్స్ ఉన్నాయి చెప్పు. ఈమెయిల్ అలర్ట్, టాస్క్, అవుట్బౌండ్ మెసేజ్, ఫీల్డ్ అప్డేట్. ఓకే, సో మనకు 4 యాక్షన్స్ ఉంటాయి వర్క్ ఫ్లో రూల్స్లో. అనిల్, వర్క్ ఫ్లో రూల్ మనకి ఎప్పుడు ఫైర్ అవుతుంది? ఆఫ్టర్ సేవింగ్ ద రికార్డ్. ఓకే, వాలిడేషన్ రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుంది? బిఫోర్ సేవింగ్ ద రికార్డ్. బిఫోర్ సేవింగ్ ద రికార్డ్, రైట్. సో ఫార్ములా ఫీల్డ్ ఎప్పుడు డిస్ప్లే అవుతుంది మనకు? వన్స్ రికార్డ్ విల్ బి సేవ్డ్. రైట్. వాట్ ఈస్ మీన్ బై వర్క్ ఫ్లో రూల్స్? వర్క్ ఫ్లో రూల్స్, వర్క్ ఫ్లో రూల్ అంటే ఏంటి? workflow rules, it will be actions will be taken when the record will be saved after there is a four actions in that email, task and outbound field and the rules where will be applied like once while we are creating, and there is a 3 rules: creating and edit, and one more, create, edit while we are థర్డ్ కండిషన్ ఏంటి? create, edit, ఇట్ subsequently meet criteria. ఓకే, సో మనకు వర్క్ ఫ్లో రూల్స్ అంటే ఏంటంటే, వర్క్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ ఆటోమేటెడ్ ప్రాసెస్. ఓకే, మనము ఆటోమేటెడ్ ప్రాసెస్, మనం ఏదైనా ఒక క్రైటీరియాని బేస్ చేసుకొని రూల్ రాసినాము అంటే, రూల్ రాసి వదిలేసినాము అంటే మనము మ్యాక్సిమం ఇదే తీసుకుంటాం, క్రియేట్ లేకపోతే క్రియేట్ అండ్ ఎడిట్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్, ఇదే తీసుకుంటాం. లేదు అంటే థర్డ్ కండిషన్, ఈ 2 కండిషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం మ్యాక్సిమం. సో క్రియేటెడ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాం సినారియోస్లో, ఎందుకంటే రికార్డ్ని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ క్రియేట్ చేసి ఎడిట్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఈ కండిషన్ పనికిరాదు మనకు. సో రియల్ టైంలో మ్యాక్సిమం ఈ 2 కండిషన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా? సో వర్క్ ఫ్లో రూల్స్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేటెడ్ ప్రాసెస్. సో ఇన్ దిస్ ఆటోమేటెడ్ ప్రాసెస్ వీ హ్యావ్ 4 actions: email, task, field update and outbound message. So these 4 actions will be fire based on escalation, evaluation criteria rules. So what should be the created, second one should be the created and edited, third one should be the create, edited and subsequently meet criteria. So these are the evaluation criteria. So based on evaluation criteria, so that 4 actions will be fire. So what are the 4 actions? Email, task, field update and outbound message.